మరి మీరు చెప్పిన లెక్కల ప్రకారం అయితేంది శ్రీశైలం బ్యాక్ వాటర్ వినియోగించుకోవడం అయితేంది నాగార్జున సాగర్ వాటర్ వినియోగించడంలో కూడా మనకంటే తెలంగాణ కంటే కూడా ఆంధ్ర రాయలసీమ డబుల్ ట్రిపుల్ స్థాయిలో వాటిని వినియోగించుకుంటుంది. మరి ఈ క్రమంలో మనం చేయాల్సిన ఇక్కడ తెలంగాణ ప్రజల ముందున్న కర్తవ్యం ఏమిటి? ఇవాళ ఉన్న పరిస్థితిని చూస్తే రెండో కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు త్వరలో రాబోతుంది. అది కనుక వస్తే తెలంగాణకు 575 టీఎంసీల నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఈ 575 టీఎంసీలు ఎట్లొస్తాయంటే డిపెండబిలిటీ తగ్గిపోతుంది. డిపెండబిలిటీని బచావతు 75% పెడితే ఈయన 60% డిపెండబిలిటీ పెడుతున్నాడు. కాబట్టి మనకు మరిన్ని టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాదాపు 575 టీఎంసీల నీళ్ళు తెలంగాణకు దక్కే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు దక్కుతాయి అంటే మనం ఆల్రెడీ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే దక్కుతాయి. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే అంటే ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం తన నిర్లక్ష్యం ఎంత అంటే మన తెలంగాణ ప్రాజెక్టుల మీద దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టింది. అంతే పెడుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్ లెక్కలు తీయండి. 15 కోట్లు 3 కోట్లు 4 కోట్లు 16 కోట్లు ఇట్లా ఖర్చు పెట్టుకుంటూ పోయింది. మొత్తం కలుపుకుంటే పాలమూరు రంగారెడ్డి మీద కూడా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. సరే మొన్న ఏదో పవర్ కార్పొరేషన్ పేరు మీద 10,000 కోట్లు అప్పు తెచ్చేసి ఏదో పెడతాం పాలమూరు రంగారెడ్డి మీద అన్నారు. కానీ ప్రభుత్వం దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద మాత్రం తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించింది. అది మారాలి. కాళేశ్వరంలో 1,00,000 కోట్లతోటి చేస్తున్నటువంటి ప్రాజెక్టు అదనంగా 3వ పంపుతోటి మళ్ళీ 29,000 కోట్లను అటాచ్ చేస్తుంది. అదే 3వ పంపుని కనుక పెట్టే ఖర్చును తెలంగాణ మీద పెట్టి దక్షిణ తెలంగాణ మీద పెడితే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి. పెండింగ్ ప్రాజెక్టులు ఎస్ఎల్బీస్తో సహా పూర్తవుతాయి. ఈ ప్రాజెక్టులు ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే రెండో కృష్ణా ట్రిబ్యునల్ ద్వారా మనకు ఆ నీళ్లు నికర జలాలుగా అందుతాయి. ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తి చేయకపోతే సీమాంధ్ర కట్టుకుంటున్న అక్రమ ప్రాజెక్టులను మనం ఏవైతే అంటున్నామో ఆ అక్రమ ప్రాజెక్టులు రేపు అష్యూర్డ్ ప్రాజెక్టులు అవుతాయి. నికర జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు అవుతాయి. మన హక్కులు ఆటోమేటిక్గా మీరు ప్రాజెక్టులు కట్టుకోలేదు కాబట్టి మీరు నీళ్ళు ఉపయోగించుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి ఇస్తుందని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే తెలంగాణ ప్రభుత్వం చాలా వేగవంతంగా స్పందించాలి. మొన్న స్పందించింది ఏదో లేఖ రాసింది అన్యాయం జరుగుతుందని చెప్పింది కానీ ఇది సరిపోదు. సుప్రీంకోర్టు కేసు కూడా సరిపోదు. చాలా అవతల మహారాష్ట్ర ప్రభుత్వంతో అద్భుతమైన ఒప్పందం చేసుకున్నా అన్నాడు కేసీఆర్ అప్పట్లోనే వివాదం పోవటానికి. ఇవాళ జగన్ని గెలిపించి జగన్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయగలిగే కేసీఆర్ అది పెద్ద సమస్యగా తలుచుకుంటే ఏది పోతిరెడ్డిపాడుకు సంబంధించిన అంశాన్ని కేసీఆర్ వ్యూహాత్మకంగా దాన్ని చేయవచ్చు. కాబట్టి అది ఒక కీలకమైనటువంటి అంశం. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు రాయలసీమ వాళ్ళు కూడా ఒకటి గ్రహించాలి. తెలంగాణ ప్రజల నోట్లోని కూడును గుంజుకోవటం సరైనది కాదు. మీరు ఇప్పటికే అదనంగా నీళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇంకా నీళ్ళు మీకు అవసరమైతే మీకోసం త్యాగం చేయవలసింది ఎవరు అంటే విరివిగా నీళ్లు లభించే అరటి బోధ తీస్తే ఒక బాయి లెక్క నీళ్లు దొరికేది డెల్టా ప్రాంతం. డెల్టా ప్రాంతంలో 2వ పంటకు నీళ్ళు ఇచ్చే బదులు 3వ పంటకు నీళ్ళు ఇచ్చే బదులు అక్కడ ఆ డెల్టాలోని ఆ నీళ్లను కరెంటు మోటార్ల ద్వారా బావుల ద్వారా వినియోగించుకొని సర్ఫేస్గా వస్తున్నటువంటి నదీ జలాలను రాయలసీమ వాళ్ళు తీసుకుపోవటానికి అభ్యంతరం లేదు. ఆ త్యాగం ఎవరు చేయాలంటే వాళ్ళు చేయాలి. ఇంకోటి ఏంటంటే పంటల విధానంలో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న పంటల విధానం ఇక్కడ కాదు, అసలు డెల్టాలో చేయటం, డెల్టా ప్రాంతాల్లో చేయటం చాలా అవసరం. 2వ పంట 3వ పంటకు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ప్రాంతంలో ఒక పంటను ఆపుకోవాలి. 3వ పంటను ఆపుకోనైనా ఆ పంట నీళ్ళని తీసుకొని రాయలసీమ నీళ్ళకి ఇవ్వాల్సిందే తప్ప వాడు 3 పూటలు తిన్నాడు 4 పూటలు తిన్నాడు 5వ పూట కూడా వానికే బువ పెడతా అంటే మాత్రం రాయలసీమ ప్రాంత ప్రజలకు తరపున మేము కూడా మాట్లాడతాం. వెనుకబడ్డ ప్రాంతంగా తెలంగాణ ప్రజల పక్షాన రాయలసీమ ప్రాంతానికి కూడా ఉంటాం. కానీ రాయలసీమ ప్రజలు మాత్రం తప్పనిసరిగా తెలంగాణ ఘోషను పట్టించుకొని తీరవలసిందే. తెలంగాణ న్యాయబద్ధమైన హక్కులు రావడానికి రాయలసీమ గొంతెత్తాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు మద్దతుగా. ఇంకోటి ఏంటి అంటే రాయలసీమ హక్కులు పొందడానికి ఏ విధమైనటువంటి మాకు బేసిజాలు లేవు. కానీ ఎవరు చేయాలి త్యాగం అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఇక మరొకటి ఏంటి అంటే తెలంగాణలో ఈ ప్రభుత్వం దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యం ఉంది కాబట్టి దీన్ని మనం ఈ నిర్లక్ష్యాన్ని వదలాలి అంటే ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతంగా మారాలి. ఒక నీళ్ళ ప్రవాహం లెక్క ప్రజలు కూడా పోరాట పంతాలోకి రావాలి. ప్రజా సంఘాలు విస్తృతంగా పాల్గొనాలి. రాజకీయ పార్టీలు ఇక్కడ అద్భుతమైన జల ఉద్యమాలు కూడా నిర్మించాయి ప్రజా సంఘాల తర్వాత. తిరిగి రాజకీయ పార్టీలు కూడా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ కావచ్చు, బీజేపీ కంప్లైంట్ చేసింది, టీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది, కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది అంటున్నాం. కానీ వీటి దగ్గర ఒక అంకిత భావం కావాలి. ఇంకోటి ఏంటి అంటే అద్భుతమైన పోరాటాన్ని చూపించే మార్క్సిస్ట్ పార్టీ సిపిఐ పార్టీలు మళ్ళీ ఇక్కడ నాయకత్వం వహించాల్సిందే.
వాళ్ళు ఎప్పుడు పదవుల కోసమో లేకపోతే ఇంకేదో వాటి కోసమే వాళ్ళ పార్టీలు ఉన్నాయని ఎవరు వాళ్ళు అనలేదు, మనం కూడా అంటలేదు. వాళ్ళు ప్రజా ఉద్యమాలు నమ్ముకొని ఉన్న వాళ్ళు ఇంత పెద్ద సంఘటన జరుగుతున్నప్పుడు వాళ్ళే పెద్ద ఉద్యమాలు జరగాలి. ఇవాళ కమ్యూనిస్టు పార్టీల మీద కూడా కేంద్ర నాయకత్వం మళ్ళీ పోతిరెడ్డిపాడు ఉద్యమం చేయకుండా ఆపుతుందని కొంత సమాచారం ఉన్నది. దాన్ని తొలగించుకొని కమ్యూనిస్టు పార్టీలు తిరిగి నాయకత్వం ఇక్కడ చేపడితే పోతిరెడ్డిపాడును అడ్డుకోవడానికి అవకాశం ఉంది. 203 జీవోని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా ఆపుకునే అవకాశం ఉంది. మన పైన ఉన్న భీమాతో పాటుగా ఉన్నటువంటి జూరాల, నెట్టెంపాడు, సంగం ఈ ప్రాజెక్టులన్నిటితో పాటు కల్వకుర్తి కింద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, డిండి ఇవన్నీ యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేసుకునే విధంగా ప్రజలు కదిలిస్తే తప్ప ప్రభుత్వం కదిలే అవకాశం లేదు. ఇప్పటికైనా మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో ప్రాంతీయ వైరుధ్యాలు రాకుండా, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ రాకుండా ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విరజిల్లుతూ ఉన్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని సాదుతూ ఉన్నది హైదరాబాద్ నగరం. హైదరాబాద్ నగరానికి నీళ్లు గినుక తగ్గిపోతే ఇది చాలా పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి నల్లగొండ, పాలమూరుకే 220 టీఎంసీలు దక్కాలి కృష్ణానది. ఇది పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పారు, ఎవరు చెప్పింది కాదు. పుచ్చలపల్లి సుందరయ్య గారు 220 టీఎంసీలు పాలమూరుకే ఇవ్వాలన్నాడు. కాబట్టి సుందరయ్య గారి సిద్ధాంతం ప్రకారమైన మిగతా వాళ్ళు పోరాటం చేస్తే మన హక్కులు మనకు దొక్కే అవకాశం ఉన్నది. కాబట్టి అట్లాంటి ఉద్యమంతో తప్ప, ప్రజా చైతన్యంతో తప్ప ఈ ప్రభుత్వాలు కదలవు. కాబట్టి ఖచ్చితంగా అంతిమంగా పోరాటాలే శరణ్యం. అందుకు మా ప్రయత్నంగా విద్యావంతుల వేదికగా మేము చైతన్యవంతం కలిగిస్తాం, అవగాహన కలిగిస్తాం. మేము కార్యక్షేత్రంలో కూడా ఉంటాం, మీ అందరితో పాటుగా ఉద్యమంలో కలిసి వస్తాం. కాబట్టి ఇవాళ అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడ స్పందించాల్సి ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీ లెక్కనే ఉండాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. మొత్తంగా కృష్ణానది జలాలను వినియోగించడంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ తెలంగాణ ప్రభుత్వం తీసుకోలేకపోతుందని, ఖచ్చితంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ అయితేంది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితేంది, మన ప్రకాశం బ్యారేజ్ అయితేంది, వీటిల్లో కూడా ఏపీ ప్రభుత్వమే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఇక్కడ ఖచ్చితంగా జలదోపిడికి పాల్పడుతుంది. దీనివల్లనే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి ఉన్నది అని చెప్పేసి మనతోటి తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య గారు చెప్పడం జరిగింది. ఈ మొత్తం కూడా ఏ ప్రాజెక్టులో ఎన్ని క్యూసెక్ల వాటర్ కావాలి, ఏ ప్రాంతం ఎన్ని వాటర్ని తీసుకుపోతుందని చెప్పేసి కూడా మనకు పక్కా లెక్కలతో మన ముందు ఉంచిన అంబటి నాగయ్య గారికి పాపులర్ ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.